కష్టపడ్డ నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో పీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. మహేష్ గౌడ్ కీలక సందేశం ఇచ్చారు. కింది స్థాయి కార్యకర్తల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత 10 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని ఆరోపించారు. బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ధి పొందుతుందన్నారు మహేష్ గౌడ్. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ లోపలి నుంచి వివరించాడు కాబట్టి ఆనాడు రీసెర్చ్ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క డిప్యూటీ పాలన చూశారు. కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలన సంఖ్యల నుంచి మనం చర్చించుకుంటుంది మన నిజమైన ప్రజాపతి వల్ల సాధ్యం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ అందరూ చేసే వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత చాలా మంది అంటే మెజారిటీకి సభ్యులకి మెజారిటీ అనుబంధ సంఘాలు చేసుకుంటే నామినేటెడ్ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చాం. ఇంకా డైరెక్టర్లు బోర్డు మెంబర్స్ కూడా ఇవ్వాల్సింది, అది కూడా త్వరగా పూర్తి చేస్తాం. ఇవాళ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలు గవర్నర్లు రాజు గారు చెప్పినారు. ట్రైబల్స్ ప్రముఖ స్థానం కాంగ్రెస్ పార్టీలో. అది ఆనాడు ఇందిరాగాంధీ కావచ్చు, ఇవాళ రాహుల్ గాంధీ గారు కావచ్చు. ఎస్సీ ఎస్టీలకి ఈ మహానాయకులు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇంత అంత కాదు. జంగల్ జమీన్తో ఓడిపోయినటువంటి తెగలకి రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశం ప్రతి ఫలం మీకు అందాలని కోరుకున్న వ్యక్తులు మేటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. కేసీఆర్ కమల్ రాష్ట్రాల్లో మనకు అధికారం కట్టబెట్టినారో ఏ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఏ ఇచ్చినటువంటి అంశం అది గ్యారెంటీ కావచ్చు ఇతర అంశం జారబెట్టకుండా మనం ముందుకు పోవాలన్నదే మన ధ్యేయం. ఆర్థిక నిర్బంధం రాష్ట్రంలో ఉంది. దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఫలానం చిత్తగించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలేదు. ఇలా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇప్పటి ముప్పడిగా ఒక సుచిలేని సంసారం నడిపి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పులో అధిక భాగం వృధా చేశాడు. కాళేశ్వరం